ఆర్సీబీ ఉమెన్ వర్సెస్ డీసీ ఉమెన్ టాటా WPL లో మ్యాచ్ నెంబర్ 15 ప్రివ్యూ అయితే చూసుకుందాం ఈ వీడియోలో. ఈ మ్యాచ్ అయితే వడోదర స్టేడియం లో అయితే జరగబోతుంది. ఇక్కడ కొంచెం మిక్స్డ్ రిజల్ట్ ఉన్నాయని చెప్పొచ్చు. సో చేజింగ్ చేస్తేనే బెస్ట్ ప్రిఫర్ ఉంటది. ఒకవేళ చేజింగ్ చేసే టీం కొలాప్స్ కాకుండా మాత్రం మాక్సిమం వాళ్ళే విన్ అవుతారు. అండ్ ఈ రెండు టీమ్స్ కూడా ఈ సీజన్ లో ఒక మ్యాచ్ ఆడిన ఆ మ్యాచ్ లో ఆర్సీబీ ఉమెన్స్ అయితే విన్ అయిపోయారు. ఆర్సీబీ ఉమెన్ చూసుకుంటే ఈ సీజన్ లో 5 మ్యాచ్ ఆడితే 5 మ్యాచెస్ కూడా విన్ అయ్యారు. టేబుల్ లో టాపర్ ఉన్నారు. ఈ మ్యాచ్ కూడా విన్ అయితే డైరెక్ట్ ఫైనల్ కూడా క్వాలిఫై అయిపోతారు. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ ఉమెన్స్ టీం గురించి చూసుకుంటే వాళ్ళు 5 మ్యాచ్ ఆడితే అందులో 3 లాసెస్ ఉన్నాయి. 2 మ్యాచెస్ విన్ అయ్యి 4 పాయింట్స్ తో 4th ప్లేస్ లో అయితే ఉన్నారు టేబుల్ లో. సో ఢిల్లీ క్యాపిటల్స్ ఉమెన్స్ కి అయితే చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ అని చెప్పొచ్చు ఇది. ఒకవేళ ఈ మ్యాచ్ కనుక విన్ అయితే టాప్ 3 లో ఉండడానికి, ప్లే ఆఫ్స్ క్వాలిఫై అవ్వడానికి వాళ్ళకే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయని చెప్పొచ్చు. ఇక ఈ మ్యాచ్ లో ముందు ఆర్సీబీ ఉమెన్స్ టీం గురించి చూసుకుంటే వాళ్ళ బ్యాటింగ్ అయితే సూపర్ ఉంది. కెప్టెన్ స్మృతి మందన మంచి టచ్ లో ఉందని చెప్పొచ్చు. మరొక ఓపెనర్ గ్రేస్ హ్యారిస్ అయితే లాస్ట్ 2-3 మ్యాచెస్ గా కొంచెం అటాకింగ్ ఆడడానికి ట్రై చేసి త్వరగా అవుట్ అవుతుంది. అది కొంచెం చూసుకోవాలి తనైతే. సో ఇద్దరు కలిసి మంచి స్టార్ట్ ఇస్తే తర్వాత సూపర్ బ్యాటింగ్ లైనప్ ఉందని చెప్పొచ్చు. జార్జ్ ఏవాల్ లాస్ట్ మ్యాచ్ లో అన్ఫార్చునేట్ అవుట్ అని చెప్పొచ్చు. ప్లేడ్ అని అయిపోయింది. తన అన్న 2 మ్యాచెస్ లో ఫస్ట్ మ్యాచ్ లోనే హాఫ్ సెంచరీ అయితే స్కోర్ చేసింది. అలాగే నెంబర్ 4 లో గౌతమ్ నాయక్ కూడా లాస్ట్ మ్యాచ్ లో 70+ రన్స్ అయితే స్కోర్ చేసింది. మేడ్ ఇన్ 50 కూడా వచ్చింది. సో నాకైతే తన కాన్ఫిడెన్స్ ని పెంచే అవకాశం ఉంది. సో మీల్ ఆర్డర్ కూడా సెట్ అయిందని చెప్పొచ్చు. అండ్ ఫినిషింగ్ లో చూసుకుంటే రిచా ఘోష్ గానీ, డిక్లర్ గానీ చాలా మంచి ఫినిషింగ్ ఇస్తున్నారు. వాళ్ళకు లోవర్ ఆర్డర్ లో రాధా యాదవ్, శ్రేయాంక పాటిల్ కూడా ఉన్నారు. కొంచెం కొలాప్స్ అయితే బ్యాటింగ్ ని కంట్రోల్ చేయడానికి. అండ్ ఇంకా వాళ్ళ బౌలింగ్ గురించి చూసుకుంటే వన్ ఆఫ్ ది బెస్ట్ బౌలింగ్ లైనప్ గా చెప్పుకోవచ్చు WPL సీజన్ 4 లో. సో బౌలింగ్ తోనే వాళ్ళు 5 out of 5 మ్యాచెస్ అయితే విన్ అవ్వగలిగిళ్ళు. మెయిన్ గా పవర్ ప్లే బౌలింగ్ అయితే సూపర్ గా ఉంది. లారెన్ బెల్, సయాలి సద్గరే ఇద్దరు వచ్చిన తర్వాత సూపర్ బౌలింగ్ అయితే ఇస్తున్నారు. లాస్ట్ టైం డీసీ ఉమెన్స్ తో అన్నప్పుడు కూడా వీళ్ళిద్దరే ఫస్ట్ 10 runs కే 4 వికెట్స్ తీసేసిల్లు అని చెప్పొచ్చు. ఈచ్ 2 వికెట్స్ అయితే తీసిల్లు తమ ఫస్ట్ ఓవర్స్ లోనే. సో అదే మళ్ళీ రిపీట్ చేస్తే ఆర్సీబీ అయితే విన్ అవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటాయి. అండ్ మిడిల్ ఓవర్స్ లో డిక్లర్ గానీ, శ్రేయాంక పాటిల్ గానీ కంటిన్యూస్ గా వికెట్ తీస్తున్నారు కాబట్టి బౌలింగ్ లో ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు వీళ్ళకి. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ ఉమెన్స్ టీం గురించి చూసుకుంటే లాస్ట్ టైం ఆర్సీబీతో అన్నప్పుడు టాప్ ఆర్డర్ టోటల్ గా కొలాప్స్ అయింది. అలా కొలాప్స్ అయినప్పటికీ షఫాలి వర్మ అయితే అటాకింగ్ ఆడి 50 అయితే స్కోర్ చేసిందని చెప్పొచ్చు. సో ఇప్పుడు అదే మంత్రతో రావాలి వాళ్ళకు. షఫాలి వర్మ ఎలాగో అటాకింగ్ ఆడుతుంది. అలాగే మరొక ఓపెనర్ లీ ఆల్మోస్ట్ ఆర్సీబీ మ్యాచ్ లో తప్ప మిగతా అన్ని మ్యాచెస్ లో కూడా అటాకింగ్ గా చాలా మంచిగా స్కోర్ చేసిందని చెప్పొచ్చు రన్స్ అయితే. సో అదే అటాకింగ్ గా ఇద్దరు మంచి స్టార్ట్స్ ఇస్తే ఎలాగో మిడిల్ ఆర్డర్ లో జెమెమా రోడ్రిక్స్ చాలా మంచి నాక్ ఆడి లాస్ట్ మ్యాచ్ లోనే చేజింగ్ కూడా కంప్లీట్ చేసింది కాబట్టి. సో లోవర్ ఆర్డర్ లో మ్యారిజన్ క్యాప్ గానీ, లారా వాల్వరేట్ గానీ మంచిగా రన్ స్కోర్ చేస్తే ఢిల్లీ క్యాపిటల్స్ కి ఆర్సీబీ ఓడించడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఇంకా వాళ్ళ బౌలింగ్ లో నందిని శర్మ గానీ, శ్రీచరణ్ గానీ యంగ్స్టర్స్ చాలా మంచిగా బౌలింగ్ ఇస్తున్నారు. స్నేహ రాణా కూడా డీసెంట్ గా పర్ఫార్మ్ చేస్తుందని చెప్పొచ్చు. అలాగే 2 న్యూ రిప్లేస్మెంట్ ప్లేయర్స్ కూడా తెచ్చిళ్ళు. వాళ్ళని కూడా ప్లేయింగ్ లెవెల్ లోకి తెచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇండియన్ ప్లేయర్స్ లో. సో మ్యాచ్ ఎవరు విన్ అవుతారు అనుకున్నారో కింద కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ వచ్చే క్రికెట్ అండ్ IPL వీడియోస్ కోసం మన పేజ్ అయితే ఫాలో అయిపోండి.